అఖండ 2 సినిమాకు జరిగిన టికెట్ రేట్ల పెంపు తమ ప్రమేయం లేకుండానే జరిగిందని గ్లోబల్ సమిట్ బిజీలో ఉండగా అధికారులు పొరపాటున అనుమతులు ఇచ్చారని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా హీరోల రెమ్యునరేషన్లు, సామాన్యుల వినోదంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ పరిణామాలు రాబోయే భారీ చిత్రాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. అఖండ 2 సినిమా టికెట్ రేట్ల పెంపుపై వస్తున్న విమర్శలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గట్టిగానే బదులిచ్చాడు. తాను గ్లోబల్ సమిట్ పనుల్లో బిజీ ఉన్న సమయంలో తన శాఖ అధికారులు పొరపాటున ఈ పెంపుకు అనుమతి ఇచ్చారని ఆయన వెల్లడించారు. తనకు ఈ విషయం తెలిసి ఉంటే ఖచ్చితంగా అడ్డుకునేవాడినని, ఇది కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిన తప్పిదమని ఆయన వివరణ ఇచ్చాడు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి కేవలం రేట్ల గురించే కాకుండా సినిమా నిర్వహణ వ్యయంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. హీరోలకు పదుల, వందల కోట్ల రెమ్యునరేషన్లను ఎందుకు ఇస్తున్నారు? ఆ భారాన్ని టికెట్ల రూపంలో సామాన్యుల మీద ఎందుకు వేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. సినిమా అనేది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రధాన వినోద సాధనమని, ఇష్టారాజ్యంగా రేట్లు పెంచితే సామాన్యుడు థియేటర్కు ఎలా వస్తాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమా బడ్జెట్లు పెంచుకుంటూ పోయి ఆ భారాన్ని ప్రజలపై మోపడం సరికాదన్నది ఆయన వాదన. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు మంత్రి స్పష్టమైన సంకేతాలు పంపాడు. ఇక ముందు ఏ సినిమాకు టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదు. సినీ పెద్దలు ఎవరు ఈ విషయంలో నన్ను సంప్రదించవద్దు, రికమెండేషన్లు చేయవద్దు అని ఆయన తేల్చి చెప్పాడు. అఖండ 2 రేట్ల పెంపే చివరిదని, ఇకపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యేక అనుమతులు ఉండవని ఆయన స్పష్టం చేయడం ఇండస్ట్రీ వర్గాలకు పెద్ద షాక్ ఇచ్చింది. ప్రభుత్వం సామాన్యుడి పక్షాన ఉంటుందే తప్ప స్టార్ల పక్షాన కాదని ఆయన మాటల ద్వారా స్పష్టం చేశారు. మంత్రి తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే పాన్ ఇండియా సినిమాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్, మనశంకర వరప్రసాద్ గారు, విశ్వంబర వంటి చిత్రాలు భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నాయి. సాధారణంగా ఇలాంటి సినిమాలకు పెట్టుబడి వెనక్కి రావాలంటే మొదటి వారం టికెట్ రేట్ల పెంపు కీలకం. కానీ మంత్రి ప్రకటనతో పాత రేట్లకే సినిమాలు ఆడించాల్సి వస్తే రికవరీ కష్టంగా మారి నిర్మాతలకు, బయ్యర్లకు భారీ నష్టాలు వచ్చే ప్రమాదం ఉందని ట్రేడ్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మొత్తానికి మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు టాలీవుడ్లో కొత్త చర్చకు దారితీశాయి. ఒక పక్క బడ్జెట్లు ఆకాశాన్ని తాకుతుంటే మరోపక్క టికెట్ రేట్లపై ప్రభుత్వ నియంత్రణ కఠినంగా మారనుంది. ఇది నిర్మాతలు తమ బడ్జెట్లను, ముఖ్యంగా హీరోల రెమ్యునరేషన్లను పునః సమీక్షించుకునేలా చేస్తుందా, లేక ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వంతో చర్చలు జరిపి మధ్య మార్గాన్ని కొనుగొంటారా అనేది వేచి చూడాలి. ఏదేమైనా రాబోయే రోజుల్లో సినిమా బిజినెస్ లెక్కలు మాత్రం పూర్తిగా మారిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.